పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువైపోయానో ఇంకా కష్టాలు నష్టాలు అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. వాటి నుంచినే ఇంకా ఫేస్ చేసుకొని మన జీవితం అంతా నలిగిపోతూ ఉంటాం. దాని పరిష్కారం కోసం ఆ దేవుని దగ్గర ఈ దేవుని దగ్గర ఇంకేమన్నా పోతే మంచి చేస్తుందేమో వెతుకుతూ ఉంటాం. ఎక్కడ ఎతికేది ఏమీ లేదు. తన లోపలే నీకేం కావాలో అదే ఉంది, కాసుకోండి. దాని జట్లో మనం ఉండేకి ప్రయత్నం చేయాలి. దేవుడు అనేవాడు ఎక్కడో ఒక చోట ఉండి ఒక చోట లేకంటే మనం పోవచ్చు. ఇంత పలానా చోట లేడు పలాంతా ఉండాలంటే మనం పోవచ్చు. దేవుడు లేని చోట లేదు, చోటు లేదు. అంతలకా దైవం ఉంది. ఇప్పుడు అంతలకా దైవం ఉన్నప్పుడు మనం ఎక్కడ పోలా? అప్పుడు మన లోపల కూడా ఉంటుంది కదా, మనం కూడా దాంట్లో అంశమే కదా. ఆ మనసును దుర్మార్గంలో మనం స్థిరం చేసుకొని ధ్యానం చేసుకుంటే మనకు ప్రశాంతత దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అప్పుడేమైతుంది? నీ సంకల్పాలు ఏమున్నాయో అవన్నీ నెరవేరుతాయి. ప్రకృతి నీకు ఏం కావాలో ఇచ్చే రెడీగా ఉంది. చూడండి, మనకేం కావాలో ఎవరికి ఏం కావాలో ఇచ్చే రెడీగా ఉందని తీసుకునే మనం రెడీ లేదు. ఎట్లా అంటే అది వచ్చినప్పుడు మనం వద్దంటాం. లేదా ఆ టైం మనం ఏదో ఒక పని మీద నిలబెట్టాం. లేదా దానిపైన మనం నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాం. అప్పుడు మన దగ్గర రాదు. కావాలనుకుంటాము, మళ్ళీ మన దగ్గర లేదులే అనుకుంటాం. ఇప్పుడు డబ్బులు అందరికీ అవసరము. మనం అనుకుంటాం డబ్బుల్లో మా దగ్గర చాలా కష్టము, అప్పులు చేసినాము, వడ్డీలు కట్టాము, కష్టాలు ఉంటాము అనే వర్డ్ నువ్వేమన్నా కానీ మాట్లాడితే అనుకుంటూ వెళ్తే ఇంకా ఉదాహరణ ఒకటి వస్తానే కష్టాలు వస్తాయంటే నీ దగ్గర డబ్బే ఉండదు జీవితం అంతా. కారణం ఏమి? మన ఆలోచన అనేది, మన భావం అనేది. ఆ భావాన్ని మనం ఎప్పుడైతే శుద్ధం చేసుకుంటామో ఆ నెగిటివ్ భావాన్ని, అప్పుడు నువ్వేమనుకుంటావో అది అవుతుంది. అది ఒక గేట్ వాళ్ళ మాదిరికి ఇట్లా అడ్డం వచ్చేస్తుంది, ఒక పరదా నెగిటివ్ ఎనర్జీ. మామూలుగా మనం ఏం చేస్తామంటే ఈ ప్రకృతిలో చూసినవన్నీ కూడాను వాటన్నింటినీ కూడా మనం పొందాలనుకుంటాం. కానీ అవి నీకు అవసరం లే, కానీ కావాలి. వాళ్ళు ఇల్లు కట్టినారు, మనకి ఇల్లు కట్టాలా. వాళ్ళు భూమి తీసినారు, మనం భూమి తీయాలా. వాళ్ళు 10 సైడ్ తీసినారు, మనమే తీయాలా. వాళ్ళు బోర్ వేసారు, మనము బోర్ వేయాలా. ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఇంకొకరిని కంపేర్ చేసుకొని దాంట్లో మనం ఏమవుతామమ్మా బిజీ అయిపోయినాం. కావాలా 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 కావాలా. కానీ అవన్నీ మనకేమైనా అవసరం అంటే ఏం అవసరం ఉంటుంది లాస్ట్. ఇప్పుడు నేను చూడండి ఈ ఆశ్రమంలో ఇది ఆరాంగా తోసుకునే బాగుండే సరిపోతాడు. అంటే సులువుగా ఎవరో తుసేయండి పక్కన అంటే తుసేస్తాను. ఇప్పుడు ఆ పైన కట్టేసి 3 మనుషులు కావాలా. పైన కిందకి ఎంత కరిగి తోడుకోవాలంటే ఆ 3 మనుషులు చాలాసార్లు అయిపోతుంది.
చూడండి, ఇప్పుడు నెలకు ఒక రోజు 2 రోజులు ఆ ఏడాది మూల రూమ్ పట్టుకొని లేచిపోతాం అంతే. ఇంకా మిగతా టైంలో అంతా ఖాళీగా మనం యూజ్ చేస్తానమ్మా లేదు. ప్రతి ఒక్కటి అంతే. అందుకే మనం చేసేటువంటి ఆలోచనలోనే కొంచెం సరళత్వం అనేది ఉండాల, సరళంగా ఉండాల, ఈజీగా ఉండాల. మనకి ఈజీగా ఎత్తుకుంటే నువ్వు ఎంత దూరమైనా పోవచ్చు. బరువు జాస్తి ఎత్తుకుంటే దూరం బలం నిలిచిపోతాం. చోట నిదానంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా తీసుకోవాలా. ఎంత నువ్వు పాజిటివ్గా దాన్ని గ్రహిస్తావో తీసుకుంటా వస్తావో నీకు అన్నీ పాజిటివ్గానే అవుతా ఉంటాయి. ఏం కావాలో అన్నీ అవుతాయి. యాది నిలిపి ఏది నిలిపి జగత్లో అన్నీ జరుగుతాయి. నువ్వు ఏం చెప్తే తింటుంది. నీ పైన నీకు నమ్మకం ఉండాలా. నువ్వు ధ్యానం చేసుకోవాలా. నెగిటివ్ ఆలోచన దాని నిండా కాపాడుకోవాలి. అవి వచ్చినాయంటే రామాయణం అవి వచ్చేస్తాయి. దానికి ఇంకో 10 మంది వచ్చేస్తాయి. వాటిలోనే బిజీ అయిపోతావు. ఈ నీకు ఏది కావాలో పాజిటివ్ అది కాదు. చాలా ఈజీ జీవితము. అయితే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎట్లా తీసుకుంటామో అట్లా ఉంటుంది. దానికోసం నువ్వు పరిష్కారం ఎత్తినా కూడా ప్రయోజనం ఏం లేదు. నువ్వు తీసుకొని కరెక్ట్గా తీసుకునేస్తే నీకు ಯಾವ పరిష్కారం అవుతుంది ఎవరి దగ్గర బానవసరంలే. ఈ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే నీకు ఆ యొక్క స్థిరత్వం లేకుండా అజ్ఞానంతో మనం తీసుకుంటామో అప్పుడు ఎక్కువ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఎంతేటివన్నీ వచ్చి పడ్డాయి. అందుకు ధ్యానం చేసుకొని స్థిరమైనటువంటి మనస్సును ఏర్పరచుకోవాలి. ఆ మనసు స్థిరంగా ఉండాలి. ఏది నువ్వు చెప్పినట్టు నువ్వు అనుకున్నవన్నీ కావాలని కావు. నీకు ఏది కావాలో అది అవుతుంది. అది గ్యారెంటీ. నువ్వు దేశంలో అంతా నాకే కావాలి అవుతుందా? అది నీది కాదు. నీకు అవసరం లేదండి. అది నీ దగ్గర రాదు. నీకు ఏది అవసరమో అవుతుంది ఖచ్చితంగా. అంతవరకు మనం మనసుని స్థిరం చేసుకొని ధ్యానం చేసుకొని శాంతంగా మరి ఆ విధంగా ఉండాలంటే ఏం చేసుకోవాలా? దానికి ఏమన్నా మంచి పద్ధతి. గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగును. అదునికైన వాని అబ్బకైనా తాళపు జవిలేక తలుపెట్లుడును. విశ్వదాభిరామ వినురవేమా అని చెప్తాడు. గురువు దగ్గర శిక్షణ పొందాల. యా గురువు? ఇప్పుడు దీక్ష తీసుకుంటావు నువ్వు. నేను దీక్ష ఏ విధంగా చేయాలి, ధ్యానం ఏ విధంగా చేయాలి, గురుమార్పులు ఏ విధంగా, సంసారంలో ఏ విధంగా ఉండాలని నేను ఒక శిక్షణ చెప్తాను. ఈ విధంగా ఇదే నడుచుకోండి. అయితే నడిచేది ఎవరు? నువ్వే, నేను కాదు. నువ్వు ఈ గురువు ఆడుతున్నాడు. ఉసిరాటాన్ని పట్టుకొని ఈ శ్వాసను పట్టుకొని ఆ శ్వాస జతలో నువ్వు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటా ఉంటే నిరంతరంగా నీ సంకల్పాలు ఏమున్నాయో అవే నీ ఎన్నిటి వస్తా ఉంటాయి. చూడండి ఈజీ. నువ్వు దాని ఎన్నిటి ఉంటే నీ ఎన్నిటే వస్తాయి. దేని ఎన్నిటి ఉంటే ఉసిరాటం ఎన్నిటి. ఉసిరాటం కిందికి వస్తుంది, కిందికి పైకి పోతుంది, పైకి. గురువు ఎవరికి పెట్టాను ధ్యానం చేస్తుంది. అవి నీ ఎన్నిటి అంత ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ శాంతమ్మ ఆమెకైనా కొంచెం ఆరోగ్యం బాగా దేశం అంతా తిరిగింది, ఎక్కడ మెలగాల. ఈ ఉసిరాటను పట్టుకుంటా గురువు ఏమో చెప్పిన చూద్దాం తాలు అని దాన్ని పట్టుకొని ధ్యానం చేసుకుంటా ఉండా ఒక రేంజ్ క్లీన్గా ఆరోగ్యం చూస్తా. సరిచేసేవాడు నీ లోపలే ఉండగా నువ్వు యాటితో బెదిరితే ఏం దొరుకుతుంది నీకు? అలా
సొమ్ము ఉన్న చోట శోధించరాదా, సొమ్ము లేని చోట శోధయ్యేలా. చూడు, నీ సొమ్ము ఎడుంది, ఆట ఉంది, దాని చుట్టూ ధ్యానం చేసుకో, సాధన చేసుకో, శాంతంగా ఉంటుంది. గంట కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎంత నిమ్మలం దొరుకుతుంది. ఆ దొరికే నిమ్మలం మీకు ఎక్కడా దొరుకుతుంది మనిషి. అలాగే మనం ఏమైనా స్థిరంగా ఉంటుందా? ఈ దేహం ఏమైనా స్థిరంగా ఉంటుందా? మన జీవితం ఇట్లే ఉంటుందా? రోజు రోజుకు తగ్గిపోతుంది బలం, దేహం పడకొస్తుంది, తిరిగింది అరగతో, పండుకుంటే నిద్ర పడతాం, అన్నీ కూడా తగ్గుతాయి బలాలు అన్నీ కూడా. దేహం ఊడిపోతుంది, నువ్వు ఊరి పాలు లేదు. అలాగే ఈ అస్థిరమైనటువంటి దేహానికి మనము ఎన్నో ఆలోచనలు చేస్తాము. అట్లుండల్లా, అట్లా చేయాలా అన్నీ అవసరం లేదు. నీకు ఏం కావాలో అనిపిస్తా అర్థమవుతుందా? ఆ విధంగా ఆ యొక్క ఉసిరాటాన్ని పట్టుకొని దాని దగ్గర మనము స్థిరము కావాలా. స్థిరం అంటేనే నిరంతరము పని చేసుకుంటా ఉన్నా, బయట పోతా ఉన్నా, దావింటి పోతా ఉన్నా, ఆడపోతా ఉన్నా, ఉసిరాటం పైన మనసు పెట్టుకొని పని చేసుకుంటా పోతా ఉండవు. వేరే ఆలోచన నీ లోపల రానివద్దు, వేరే ఆలోచన రానివద్దు. చూడు అట్లుంటుందా? వేరే ఆలోచన వచ్చిందా ఇంకా పోతుంది వ్యాపారానికి. మనసు వ్యాపారానికి పోయిందనుకో ఇంకా లేకపోయిన చెత్తంతా తెచ్చి లోపలేస్తుంది. వాళ్ళ జీవితము, వాళ్ళ కష్టాలకు, వాళ్ళ సుఖాలకు, వాళ్ళకి ఏం కావాలో పొందేటువంటి శక్తి వాళ్ళకే ఉంది. ఇప్పుడు నేనేమో చెప్తానప్పా, ఏమని నేను చేసిన అనుభవం నేను చెప్పుకుంటాను. ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, నువ్వు దాన్ని తీసుకోవు. ఎవరో శాస్త్రకారో లేదు, ఇంకెవరెవరేమో చెప్పి దాన్ని చేస్తావు, నీకు అదే అవుతుంది. ఎందుకో నీకు నువ్వే హిట్లరు, నువ్వే కింగ్, నువ్వే అధిపతి, నీదే ఒక రాజ్యము. ఈ రాజ్యానికి నువ్వే అధిపతి, నా రాజ్యానికి నేను అధిపతి, నీ రాజ్యానికి నువ్వు అధిపతి. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అందుకే బ్రహ్మంగా చెప్పేది ఎవరూరు ఎట్లెట్టో అట్లా, ఎవరూరు భావన ఎట్లెట్టుందో అట్లా. దాన్ని మార్చకి ఎవరికి శక్తి లేదు, నీకు లేదు, నాకు లేదు, యా దేవునికి లేదు. ఇప్పుడు నేనేమో చెప్తాను, పొద్దున్నే 9 గంటలకు రాండి పాలు పోసుకొని, ఎంతసేపు వస్తారో? ఒకరు 7కి వస్తారు, ఒకరు 8కి వస్తారు, 9కి వస్తారు, 10కి వస్తారు, 11కి వస్తారు. ఎందుకు? నేను నా పని చూసుకొని తర్వాత నేను పూజకి పోతాను అంతే, డిసైడ్. అంతేమన్నా మార్పుందా? ఇప్పుడు నేను చెప్పండి ఏమన్నా నడుస్తాను నేను రోజు ముందుగానే నిన్ననే వచ్చి ఇదంతా వాళ్ళని ఇళ్ళ పట్టుకొని అంతా తుడిసిరి పాపం, శాంతమ్మ, రమాదేవి, ఇంకా ఎవరు ఇంకా 40 పూజ వచ్చిన సౌరెడ్డి, మల్లికార్జున, జయమ్మ, వీళ్ళంతా మళ్ళీ రాత్రంతా తుడిసిరి పైన కింది కదా తోసిరి, పొద్దున్నంతా ఏమో చేసిరి, పూజ చేసిరి, అయినా చేసిరి. ఇవన్నీ నేను పట్టుకో పొద్దున్నే మీరు రెడీ కాదు కదా, కాదు కదా. మీరు వచ్చేకి అంతా తుడిసి పెట్టి భోజనం అంతా రెడీ చేసి ఇంకంతా టాప్కి వేసి ఎంత వేసేసి చీరలు వేసి అంతా నీట్గా పెట్టింటే మళ్ళీ మీరు ఒకరే వస్తారు. బరువు కథ కాదు, తక్కువ కాదు. కార్యము అనేది ఆ విధంగా అందరూ ఒకే విధంగా పోను కాదు. ఇప్పుడు మీరు తెల్లారి వచ్చారంటే ఎట్లా ఏదో ఊరు ఉంటుంది, అంటే ఆటో ఉండదు, బస్సు ఉండదు, ఇంట్లో ఏదో పని ఉంటుంది, మీకు ఏదో ఉంటుంది, మీ కమిట్మెంట్ అది ఎంత అర్థమైనా. దాన్ని ఏమి చేయలేము, అది దాన్ని ముగించుకునే రావాలి, వేరే ఆప్షన్ ఉండదు, మనకి ఆప్షన్ ఉండదు. కాబట్టి దాన్ని చేసుకునే రావాల్సి వస్తుంది. దానికే నేను కొత్తగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి కొత్తగా ప్లాన్ చేసినాను. ఏమంటే మామూలుగా ముందుగానే ముచ్చలు వస్తారు, క్లీన్ చేస్తారు, రెడీ చేస్తారు. 9 గంటలకు మౌనం స్టార్ట్ అవుతుంది. అయినా
ఈ కరెక్ట్గా 12 గంటలకు మౌనం వస్తుంది. ఆ మధ్యలో మీకు ఎప్పుడు అబ్బితబ్బి రండి, మిమ్మల్ని మేము అడిగలే. ఎందుకు నేను చెప్తానంటే నెక్స్ట్ నేను క్లాస్ చేయను, మాట్లాడిన ఇంకంతా దగ్గరలో ముగించేస్తాను, మాట్లాడతా. నేను కూడా మౌనం చేస్తాను, మాట్లాడను. ఎందుకంటే నేను మాట్లాడకపోతే ఏమైందంటే వికల్పాలు ఎక్కువైపోతుంది మనుషులకి, నిష్ఠూరం లేకపోతే నిజమో నిష్ఠూరమే కానీ నేను నిజం చెప్తా. ఇది కాదు దేవుడు, నీ లోపల దేవుడు పోరంటే నేనే దేవుడు అంటప్ప, దేశం అంతా వాళ్ళని దేవుడు ఎట్టింది, దేవస్థానం నేను కట్టింది అంటారు. ఇట్లాంటివన్నీ పుట్టుకొని వస్తాయి. అందుకో ఇప్పుడు నీకు సత్యం అర్థం కావాలంటే నువ్వు మౌనానికే పోవాలా. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, మహాయోగులంతా మౌనానికే పోయినారు. ఇప్పుడు నేను చెప్పేస్తా దేవుడు, నువ్వు దేవుడు అయిపోతావా? కాదు. ఏం చేయాల? కారణం చేయాల, ధ్యానం చేయాల, మౌనం. అది చేస్తేనే నువ్వు అయ్యేది. మరి అది చేస్తే అయ్యేటప్పుడు నేనేంటి నెలలా మీరు కొట్టుకునేది గంటల అవసరం లేదు కదా. ఏమన్నా నువ్వు చేసే అభ్యాసంలో డౌట్ ఉంటే నేను చెప్పిస్తాను, ఈ విధంగా చేసుకోవాలా అని చెప్పి ఏదో 10 నిమిషాలు అర్ధగంట. నేను అందుకే మాస్కులు తెచ్చాలన్నాను. మీరు గేట్ కాడ వచ్చినప్పుడు మాస్క్ తెలుసుకోవాలి, ఇట్లా నోటికి మాట్లాడుకుంటారు. ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత మీరు గేట్ కాడికి వరకు మాస్క్ తేకూడదు, ఒకతో మాట్లాడుకోకూడదు. అయినా ధ్యానం చేసుకుంటా ఉండాలి. లేదా వంట చేస్తాండవా, ధ్యానం చేసుకుంటే వంట చేయి. లేదా ఏదో సేవ చేస్తాండవా, ధ్యానం చేసుకుంటే సేవ చేయి. నీకు ఎంతసేపు అయితే అంతసేపు చేయి. అంటే 12 గంటలకి లాస్ట్, మళ్ళీ సాయంత్రం కూడా నేను చేసుకుని ఏదో పడుకుంటాను సామంటే నేను ఒప్పేలే. అవంతా నీకు కావాలి, మేము ముసుకోండి. అర్థమవుతుందా? మీకు టైం పెడతా, 9 నుంచి 12 వరకు మౌనం. ఓకేనా? మౌనం క్లోజ్ అయిపోతుంది. పూజ పొద్దున ముగితే ఇంకా 12 నుంచి ఒక అర్ధగంట సేపు, 1/4 గంట సేపు నేను కొన్ని విచారాలు మాట్లాడతాను. ఎందుకంటే మీకు కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. నేను మౌనం అయిపోతాను కరెక్ట్గా. అర్థమవుతుందా? ఒక అర్ధగంట, 1/4 గంట నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. 12:30 అవుతుంది. అర్థమవుతుందా? 12:30కి కరెక్ట్గా పూజ స్టార్ట్ చేస్తాం. అష్టోత్తరం స్టార్ట్ చేసి 1 గంట కరెక్ట్గా పూజ ముగించేస్తాం. 1:30 లోపల. ఒక 2 గంటల లోపల భోజనం చేసి అంతా మూసిపడుతుంది. అయినా బ్యాగ్లో బేడికి అంతా తెచ్చుకొని బర్రన నిలబడ్డాయి. మిమ్మల్ని ఎవరు అడిగారు? నేను పరిగెత్తి కట్టేయను. అర్థమైనా? కానీ ఇంకా ముందుగా పోవాలి. మీరు ముందుగా పోవాలంటే మౌనం చేసుకోండి, భోజనం రెడీ ఉంటుంది, భోజనం చేసుకోండి, మీ పాట మీరు వెళ్ళిపోండి. అయితే ఒక కండిషన్, మీ ధ్యానం మాత్రము ఇంటికి పోయినా కానీ, ఏ పని చేస్తున్నా కానీ నిరంతరంగా మీ ఇంటికాడ ధ్యానం చేసుకోండి. ఎందుకంటే సంసారంలో ఉంటాం కాబట్టి, బాధ్యతలు ఉంటాయి కాబట్టి, మనం కష్టపడాలా, కూలి చేయాలా, లేకపోతే సంసారం ఎన్నో ఉంటాయి. వాటిలోనే ఎక్కువ ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడో ఒకనాడు పునః బుద్ధి చేసి నువ్వు చేస్తానని అయ్యేలా. అయినా ఏంటికి రావాలంటే మీకు గురువు దర్శనం కలగల.